కోల్కతా వేదికగా కేకేఆర్ మరియు ఎస్ఆర్హెచ్ల మధ్య జరిగిన ఐపీఎల్ 3వ మ్యాచ్లో కేకేఆర్ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. సన్ రైజర్స్ లక్ష్యం 208 పరుగులు. 17 ఓవర్లుగా ఆ జట్టు స్కోర్ 149, 5 వికెట్లు. అయితే సన్ రైజర్స్ విజయానికి చివరి 3 ఓవర్లో 60 పరుగులు కావాలి. ఈ సీజన్ పరాజయంతోనే మొదలు కాబోతుందని ఆ జట్టు అభిమానులు ఒక అంచనాకు వచ్చేసి ఉంటారు. కానీ విధ్వంసానికి మారుపేరైన హెన్రిచ్ క్లాసన్ ప్రీవియస్ సీజన్లో ఎక్కడైతే ఆపాడో అక్కడే స్టార్ట్ చేశాడు. ఒత్తిడిలో కూడా సిక్సర్ల మోత మోగిస్తూ అసాధ్యాన్ని సుసాధ్యం చేసేలా కనిపించాడు. 5 బంతుల్లో చివరిగాను 7 పరుగులతో సమీకరణ తేలికైపోయింది. సన్ రైజర్స్ గెలుపు లాంఛనమే అన్నట్లు ఆ జట్టు డగ్అవుట్లో వాతావరణం తేలికైపోయింది. కానీ చివరి 5 బంతుల్లో అద్భుతం చేసిన యువ పేసర్ హర్షిత్ రాణా కేవలం 2 పరుగులే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. దీంతో మ్యాచ్ కోల్కతా ఎగరేసుకుపోయింది. సన్ రైజర్స్కు వేదన మిగిలింది. కొత్త కెప్టెన్ సారథ్యంలో మారిన జట్టుతో సీజన్ను సరికొత్తగా ఆరంభించాలని చూసిన సన్ రైజర్స్కు నిరాశ తప్పలేదు. శనివారం ఉత్కంఠభరితంగా సాగిన ఆరంభ మ్యాచ్లో హైదరాబాద్ 4 పరుగుల తేడాతో ఓటమి పాలైంది కోల్కతా చేతిలో. అయితే మొదట కోల్కతా 7 వికెట్లకు గాను 208 పరుగులు భారీ స్కోరు సాధించింది. ఆండ్రూ రస్సెల్ 25 బంతుల్లోనే 3 4లు 7 సిక్స్లతో 64 పరుగులు చేసి నాట్అవుట్గా ఉండడమే కాక సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే ఫిలిప్ సాల్ట్ 40 బంతుల్లోనే 3 4లు 3 సిక్స్లతో 54 రాణించాడు. హైదరాబాద్ బౌలర్లో నటరాజన్ 32 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీయగా, అలాగే మియాంక మార్కండే 39 పరుగులు ఇచ్చి 2 వికెట్లతో రాణించాడు. అయితే అనంతరం చేజింగ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరబడ్డప్పటికీ హెన్రిచ్ క్లాసన్ 29 బంతుల్లోని 8 సిక్స్లతో 63 పరుగులతో అసాధారణమైన ఇన్నింగ్స్తో ఆ జట్టు ఆశలు రేపాడు. కానీ ఆఖరి ఓవర్లో గొప్పగా బౌలింగ్ చేసిన హర్షిత్ రాణా 33 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీయడంతో కోల్కతాని గెలిపించాడు. అయితే ఆ జట్టు 7 వికెట్లకు గాను 204 పరుగులు చేయగలిగింది. ఓవరాల్గా 4 రన్స్ తర్వాత ఓటమి పాలైంది ఎస్ఆర్హెచ్. అయితే సన్ రైజర్స్ ఓడిపోయి ఉండొచ్చు, కానీ ఈ మ్యాచ్లో క్లాసన్ పోరాటం గురించి ఎంత చెప్పినా తక్కువే. తీవ్ర ఒత్తిడిలో కూడా తొనకుండా అతను ఆడిన షాట్లు అసామాన్యం. కానీ ఆఖరిలో గురి తప్పిన ఒక్క షాట్ అతడి ఇన్నింగ్స్కు తెరదించింది. సన్ రైజర్స్ మ్యాచ్ని దూరం చేసింది. భారీ ఛేదంలో సన్ రైజర్స్కు మయాంక్ అగర్వాల్ 32 పరుగులు, అలాగే ఇంపాక్ట్ ప్లేయర్ అభిషేక్ శర్మ 32 పరుగులతో అదిరిపోయి ఆరంభించారు. కానీ వీళ్ళిద్దరూ వెనుదిరిగాక స్కోరు వేగం తగ్గింది. తర్వాత వచ్చిన ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్తో రాహుల్ త్రిపాఠి 20 పరుగులు, మార్కరం 18 పరుగులు, అలాగే సమర్థ్ సైతం 15 పరుగులు చేసిన అటాకింగ్గా అయితే బ్యాటింగ్ చేయలేకపోయారు. క్లాసన్ సైతం వేగంగా ఆడలేకపోవడంతో తొలిలో హైదరాబాద్ భారీ తేడాతో ఓడిపోతున్న అంచనాకి వచ్చేశారు అభిమానులు. కానీ 18 బంతుల్లో 60 పరుగులతో చేయాల్సిన స్థితిలో హైదరాబాద్కి స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఒక వరంలా మారింది. అతను వేసిన 18వ ఓవర్లో క్లాసన్ 2 సిక్స్లు బాధితే షబాజ్ అహ్మద్ 1 సిక్సర్ బాదాడు. తర్వాత మిచెల్ స్టార్క్ చుక్కలు చూపించారు వీళ్ళిద్దరు. అతను వేసిన 19th ఓవర్లో క్లాసన్ తొలి 4 బంతుల్లో 3 సిక్సర్లు కొట్టాడు. అలాగే చివరి బంతికి షబాజ్ అహ్మద్ 6 బాదాడు. దీంతో చివరి 6 బంతుల్లో కానీ 13 పరుగులుగా సమీకరణం తేలికైపోయింది. అయితే చివరి ఓవర్లో తొలి బంతికి క్లాసన్ 6 బాదడంతో కోల్కతా పని అయిపోయినట్లే కనిపించింది. కానీ తర్వాత బంతికి క్లాసన్ సింగిల్ తీయడం తప్పయింది. 3వ బంతికి షబాజ్ అవుట్ అయిపోయాడు. 4వ బంతికి యాన్సన్ సింగిల్ తీయగా హర్షిత్ వేగం తగ్గించి 5వ బంతిని స్లోగా వేయగా క్లాసన్ షాట్ ఆడబోయి వికెట్లు వెనక గాల్లోకి లేచింది బాల్. దీంతో సుయాష్ చక్కని క్యాచ్తో క్లాసన్ కథ ముగించాడు. చివరి బంతికి 5 పరుగులు కావాల్సిన టైంలో కమిన్ షాట్ ఆడడంలో విఫలమయ్యాడు. అయితే 53 పరుగులు 4 వికెట్లు టాస్ ఓడి కోల్కతా 8 ఓవర్ల గన్ స్కోర్ ఇది. ఈ దశలో 150 పరుగులు చేస్తే గొప్పే అనుకున్నారు, కానీ కేకేఆర్ 200 పరుగులు దాటించింది. దానికి మెరుపు వీరుడు ఆండ్రూ రస్సెల్ పుణ్యమే. ఆఖరి ఓవర్లో అతడి విధ్వంసంతో కోల్కతా ఊహించిన స్కోర్ సాధించింది. నటరాజన్ ధాటికి పవర్ ప్లేలో కోల్కతా తీవ్రంగా ఇబ్బంది పడింది. ఓపెనర్ సాల్ట్, ఎన్సన్ బౌలింగ్లో 3 సిక్సర్లతో వరుస 3 సిక్సర్లతో మెరుపు ఆరంభాన్ని ఇచ్చిన మరో ఓపెనర్ నరైన్ 2 పరుగులు రన్అట్ అయిపోయాడు. నటరాజన్ ఒకే ఓవర్లో వెంకటేష్ అయ్యర్ని 7 పరుగులు చేసిన, అలాగే శ్రేయస్ అయ్యర్ని డక్అవుట్గా అవుట్ చేయడంతో నితీష్ రాణా కూడా 9 పరుగులు చేసి ఎక్కువసేపు క్రీజులో అయితే నిలవలేకపోయాడు. దీంతో కోల్కతాకి ఇబ్బందులు తప్పలేదు. అయితే క్రీజులోకి వచ్చి రాగానే చెలరేగిపోయిన రమన్ దీప్ సింగ్ 17 బంతుల్లోనే 1 4 4 సిక్స్లతో 35 పరుగులు చేసి ఎదురు దాడి చేయడంతో నైట్ రైడర్స్ వేగంగా కోలుకుంది. ఈ జోడీ 27 బంతుల్లోనే 54 పరుగులు జోడించింది. అయితే సన్ రైజర్స్ బౌలర్స్ పుంజుకొని వీళ్ళిద్దరిని తక్కువ వ్యవధిలోనే అవుట్ చేయగా ఆండ్రూ రస్సెల్ రాకతో హైదరాబాద్ పరిస్థితి ప్యానం మీద నుంచి పొయ్యిలో పడ్డ సామెత అయింది.
మరో ఎండ్లో రింకు సింగ్ కూడా 23 పరుగులతో సహకరించాడు. రసెల్ మాత్రం చెలరేగిపోయి ఆడాడు. మార్కండే వేసిన 16వ ఓవర్లో 3 సిక్సర్లు బాదిన ఈ విండీస్ వీరుడు తర్వాత భువనేశ్వర్ నటరాజన్ను శిక్షించాడు. అతడి దాటికి భూవి 19వ ఓవర్లో ఏకంగా 26 పరుగులు సమర్పించుకున్నాడు. చివరి 5 ఓవర్లో కోల్కతా ఏకంగా 85 పరుగులు సాధించింది. ఐపీఎల్ వేళల్లో అత్యధిక రేటు పలికిన ఆటగాడి ఆ ధరకు తగ్గ ప్రదర్శన అయితే చేయకపోవడం ఆనవాయితీ. ఈసారి కూడా తొలి మ్యాచ్లో అదే జరిగింది. వేలంలో అనూహ్యమైన ధర దక్కించుకున్న టాప్ 2 ఆటగాళ్లు తమ తొలి మ్యాచ్లో తేలిపోయారు. 24.75 కోట్లతో రికార్డు ధర పలికిన మిచెల్ స్టార్క్ 4 ఓవర్లో ఒక్క వికెట్ తీయకుండా ఏకంగా 53 పరుగులు సమర్పించుకున్నాడు. ఆఖరిలో క్లాసన్ అతని బౌలింగ్ను ఊచకొత్త కూర్చాడు. ఇక సన్ రైజర్స్ అయితే 20.5 కోట్లతో కొని తమ జట్టు కెప్టెన్గా నియమించుకున్న పాట్ కమిన్స్ 4 ఓవర్లో ఒక వికెట్ పడగొట్టి 32 పరుగులు ఇచ్చుకున్నాడు. అనంతరం సన్ రైజర్స్ చివరి బంతికి 5 పరుగులు చేయాల్సిన స్థితిలో కమిన్స్ షాట్ ఆడడంలో విఫలమయ్యాడు. కేవలం ఒక రన్ కూడా కొట్టలేకపోయాడు. ఓవరాల్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఓడిపోయిన ఎండేజ్ క్లాసన్ బ్యాటింగ్ చూస్తే వారేవా అనాల్సిందే. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.